హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ముద్దుమందారం. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఇది రోజ్మెరీ ప్లాంట్ అన్నమాట. దీన్ని ఆయిల్ ప్రిపేర్ చేస్తాను, మీకు ఎలాగో చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చిందంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది రోజ్మెరీ ప్లాంట్ అన్నమాట. ఈ ప్లాంట్ కోసం నేను ఒక ఫుల్ వీడియో చేస్తానని చెప్పాను మీకు. చామంతి మొక్కలు ప్లాంట్స్ మీకు చూపిస్తున్నప్పుడు ఈ ప్లాంట్ని చూపించాను అనమాట. ఇప్పుడు నేను ఆయిల్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎండినవి కొంచెం పచ్చిగొన్నవి తీసుకుంటున్నాను. మీకు నర్సరీలో అది ప్లాంట్ ఉంటుంది, కాకపోతే తక్కువ ఉండేది. మాకు కడియం నర్సరీలోనే తక్కువ ఉన్నది. కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ ప్లాంట్. మనకి ఆయిల్స్ అవి ఇప్పుడు అందరూ ఇదే వాడుతున్నారు కదా. స్మెల్ అయితే విపరీతమైన స్మెల్ ఉంటుంది మనకి. దవనం మనకి ఎలా స్మెల్ వస్తుంది, దవనం కంటే డబుల్ వస్తుంది అన్నమాట ఈ ప్లాంట్ స్మెల్ అనేది. కొంచెం మనం అలా తగిలితే స్మెల్ వచ్చేస్తుంది. ఆకు కూడా తెంపక్కర్లేదు మనం అన్నమాట. ఈ ప్లాంట్ ఎలా అంటే మనకి ఫేస్కి యూజ్ చేసుకోవచ్చు, అలానే కర్రీలో యూజ్ చేసుకోవచ్చు, మనకి హెయిర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వాష్ చేసుకుని నీళ్ళలో ఆరబెట్టేసుకున్నాను. ఇవి ఆకులు మనం తెంపుతుంటే రావన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇవి చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అవి. నేను ఇప్పుడైతే ఆయిల్లోనే ప్రిపేర్ చేసి చూపిస్తాను మీకు. కింద అన్నీ పడిపోయినాయి అన్నమాట, ఎండిపోయి. చాలా రోజులు అవుతుంది నేను తీయక. ఇవన్నీ ఇలా కొంచెం నీళ్ళని ఆరబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకుని ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను. ఇది ఆయిల్ అనేది బాగుందండి, అందుకనే మీకు చూపిస్తున్నాను నేను. నచ్చితే మీరు చేసుకోండి. లేదంటారా మీకు మాకు ఇలా తెచ్చుకుని ప్లాంట్ మాకు దొరకలేదు అనుకుంటే మీకు మీషోలో ఉన్నాయండి, డ్రై లీవ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి మీషోలో. ఇంకా మీకు సిరం కూడా ఉన్నది, లేకపోతే అలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సిరం అంటే మనం ఆయిల్లో డ్రాప్స్ వేసుకోవాలన్నమాట. నేను బ్లాక్ హెన్నా ప్రిపేర్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో పెట్టాను మీకు నేను. డ్రాప్స్ మనం ఒక 3 డ్రాప్స్ మనం ఆయిల్ పెట్టుకుంటున్నాం అనగా అది కలిపికిని వేసుకోవచ్చు అన్నమాట. అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది నేను ఆయిల్ వేసేసుకుని కొంచెం మరిగించిన తర్వాత ఆకులకున్న రసం అంతా మనకి ఆయిల్లోకి రావాలి. నేను పెట్టుకుని చూపిస్తాను మీకు, అలాగే తర్వాత వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను హెయిర్. నచ్చితే మాత్రం లైక్ అనేది ఇవ్వండి. చూస్తున్నారు కానీ వీడియోస్ లైక్ అనేది ఇవ్వట్లేదు చాలామంది. చూసారా ఎంత ఒత్తుగా ఉన్నాయి చూడండి ఆకులు. ఇంకా ఏమీ యూజ్ చేయట్లేదు నేను, ఓన్లీ రోజ్మెరీ ఆకు, అలానే నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేశాను నేను. మీరు ఇంకా చాలామంది ఆముదం ఇంకా అవి కలుపుకుంటారు కదా, మీ ఇష్టం అండి, ఏదైనా కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు మనం ఏమీ కెమికల్స్ ఏమీ వేయట్లేదు కదా ఇందులోని, ఆయిల్లోని ప్రిపేర్ చేసుకున్నాం మనం చెట్టును ఉన్న ఆకులు తీసుకుని. హెయిర్ అనేది మనకి తర్వాత మీరు కొంకుడుకాయతోటి వాష్ చేసుకుంటే బెటర్. అంటే పెట్టుకున్న వెంటనే వాష్ చేసుకోవాలని ఏం లేదు. మనం ఎప్పుడు ఆయిల్ ఎలాగా పెట్టుకుంటామో హెయిర్కి అలానే పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఇది పెట్టుకున్న తర్వాత వెంటనే తలస్నానం చేసేయాలి అన్నది ఏమి లేదు. మీకు వాటర్ కావాలంటే వాటర్లో కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనం చేసుకునేది క్వాంటిటీ తక్కువ చేసుకోవాలి. అంటే మనకి స్టోరేజ్ ఉండదు కదా, కొంచెం ఒక 1 వీక్కి 3 టైమ్స్ పెట్టుకునేలా చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడు ఇదిగోండి ఆయిల్ నేను ప్రిపేర్ చేశాను కదా, అది నా హెయిర్కి ఎలా పెట్టుకుంటున్నానో చూపిస్తున్నాను అనమాట మీకు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా పెట్టుకోవచ్చు.
అప్పుడప్పుడు మనకి తలనొస్తుంది కదా. నేను పెట్టుకున్నదే మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అనమాట మీకు. నా తలకైతే ఎప్పుడు ఆయిలే ఉంటుందండి. నాకు ఆయిల్ లేకపోతే తలనొస్తుంది. కొంకుడుగాయలు మీకు వీలుంటే కొంకుడుగాయలు యూజ్ చేసుకోండి. కొంకుడుగాయల్లోని మీరు మనకి అలసి గింజలు అంటారు కదా, బ్లాక్ సీడ్స్ అంటారు కదా, అవి వేసుకోండి. అది కొంచెం మనకి అంటే డ్రైగా ఉండదు అన్నమాట హెయిర్. మీకు డ్రైగా ఉండకుండా సిల్కీగా అవుతుంది హెయిర్. ఆయిల్ పెట్టుకున్న తర్వాత నేను మళ్ళీ ఇదిగోండి వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను అనమాట మీకు. ఇంకా నాది తల పచ్చిగానే ఉన్నది. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.